రాష్ట్రంలో పరిస్థితి మారడం లేదు. కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ లైన్లు కొనసాగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కు కొరత లేదని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ ఉన్నా ప్రజల్లో పెట్రోల్ పానిక్ పోవడం లేదు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ నిన్న ప్రకటన కూడా విడుదల చేసింది. 2 నెలలకు సరిపడ్డ పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం మారడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో 30% మేర మూతపడ్డాయి. తెరిచి ఉన్న ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా బారులు తీరిన కార్లు, ద్విచక్ర వాహనాలు, రోడ్లపైకి చేరిన క్యూలే కనిపిస్తున్నాయి. మూతపడ్డ బంకుల ముందు కూడా వాహనదారులు గుమ్మగూడి ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బంకుల వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2400 బంకులు ఉండగా అందులో 700కు పైగా బంకులు ఖాళీ అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి నెలలో ఖచ్చితంగా నగదు చెల్లిస్తేనే స్టాక్ పంపుతామని చమురు సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ఈ నిబంధన అమలే పలు బంకులు మూతకు కారణమని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర సౌకర్యాన్ని నిలిపివేయడంతో పాటు లక్షల్లో ఉన్న పాత బకాయిలు కూడా చెల్లించాల్సిందేనని సంస్థలు పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో నగరంలోని పలువురు యజమానులు నగదు, పాత బకాయిలు క్లియర్ చేయలేకపోవడంతో సరఫరాలో ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలుస్తుంది. పెట్రోల్ బంకుల్లో క్యూలు తగ్గడం లేదు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. హైదరాబాద్ అంతటా కూడా పెట్రోల్, డీజిల్ కొరత ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనము యూసఫ్గూడలో ఉన్నటువంటి పోలీస్ బెటాలియన్కు సంబంధించినటువంటి టీజీఎస్పీ సర్వీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఒక్కసారి చూడొచ్చు, వందలాది మంది వాహనదారులు ఇక్కడికి వాళ్ళ 2 వీలర్స్ అలాగే ఇతర వాహనాలను తీసుకొని పెట్రోల్ కోసం అయితే వచ్చి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా వారు ఏమాత్రం కూడా కంట్రోల్ అవునటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెన్ బ్యారిగేడ్స్ని ఏర్పాటు చేసుకొని పోలీసులు ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నప్పటికీ కూడా కనీసం వాళ్ళు వాహనదారులు ఆగనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెన్ చూడొచ్చు, అక్కడ వాహనదారులకు అలాగే పోలీసులకు కూడా తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫ్యూయల్ స్టేషన్లలో ఫ్యూయల్ లేదని చెప్పి తెలుసుకొని, అలాగే ఇక్కడ ఫ్యూయల్ ఉంది అని చెప్పి తెలుసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంధనం నింపుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. బట్ చాలా వరకు బంకు యజమానులు మేము నష్టపోతా ఉన్నాం, అందుకే సగం వరకు కూడా పెట్రోల్ పంపులు మూసివేయాల్సి వచ్చిందంటూ ఇటు పెట్రోల్ పంపుల యాజమాన్యాలు అలాగే డీలర్స్ చెప్తా ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా ఈ పెట్రోల్ కొరత అనేది తగ్గలేదు అంటూ వాహనదారులు అయితే చెప్తా ఉన్నారు. మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలామంది పోలీసులు వాహనదారులను కంట్రోల్ చేయడానికి చూస్తున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు పూర్తిగా బ్యారిగేట్లను ఏర్పాటు చేసుకొని పోలీసులు వాళ్ళని లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. నాన్న, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నేను 7 గంటలకు వచ్చిన, కొంచెం మెల్లమెల్లగా వదులుతున్నారు ఇప్పుడే. అది మనకు వస్తుందో రాదో కూడా క్లారిటీ లేదు. అంటే గంట నుంచి వెయిట్ చేస్తున్నారా? గంట నుండి వెయిట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడే కార్మిక నగర్లో ఉంటాను. ఆ ఏరియాలో లేదా పెట్రోల్? ఇక్కడ 2 బంకులు ఉంటాయి ఇక్కడ యూసఫ్గూడలో. అక్కడ క్లోజ్ ఉంది. ఇక్కడికి వచ్చి 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతసేపు నిలబడితే వస్తుందో రాదో క్లారిటీ లేదు. మళ్ళీ ఉన్న రెండిట్లో ఒకటి క్లోజ్ ఉంది. రైట్. సో ఇటు యూసఫ్గూడలో కేవలం 2 బంకులు ఉంటాయి. అది కొంచెం ముందు ఉంటుంది భారత్ పెట్రోలియం పంపు. ఇది బెటాలియన్కి సంబంధించినటువంటి పెట్రోల్ పంపు. ఆ బంక్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇది ఓపెన్లో ఉంది కాబట్టి జనాలందరూ ఇక్కడికే ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కూడా అసలు ఫ్యూయల్ దొరుకుతుందో లేదో, చివరి వరకు ఉన్నా కూడా దొరుకుతుందో లేదో అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పాలి. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నిన్న ఒకటంగా 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా, మళ్ళీ దొరకలేదు. మళ్ళీ ఈరోజు సేమ్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్న అక్కడ మాలాపూర్లో 2 అవర్స్ వెయిట్ చేశా. అడుగుతంగా ఫుల్ ట్యాంక్ కొట్టమంటే ఫుల్ ట్యాంక్ కొట్టలేరు, హాఫ్ ట్యాంకే కొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కోసం మళ్ళీ. ఏం చేస్తుంటారు మీరు? ఏమన్నా పని? నేను మేనేజర్ అన్న, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, మూవీ ఇండస్ట్రీ. ఓకే. ఇప్పుడు మీరు ఇక తిరగాలన్నా కూడా మీకు వెహికలే ఆబ్వియస్లీ కావాలి కదా, నా ఆఫీస్ పోవాలంటే. ఆఫీస్కి పోతే ఎట్లా చేస్తాం? గంటలుగా తరబడి ఇప్పుడు బంకల చుట్టే తిరగాల్సి వస్తుంది. ఇంకా 9 o'clock ఆఫీస్ అన్న, 8:30 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంటికి పోవాలి. అప్పటి నుంచి 40 minutes వెయిట్ చేస్తున్నా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 40.
సో ఇది ఇలాగే కొనసాగితే కనుక మరింత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక పక్క అటు డీలర్లు కూడా ఆయిల్ కంపెనీలు మాకు క్రెడిట్ ఇవ్వకపోతే సో మేము ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ డీలర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో విజయ్ బిగ్ టీవీ యూసఫ్ కూడా.